ఇంద్రి మన విస్కీ, మన ఇండియన్ విస్కీ. ఇది ఇండియన్ విస్కీ సింగిల్ మాల్ట్. ఇది ఎంత తెలుసా? $72 ఉంది. 56 ఇయర్స్ ఓల్డ్ స్కాచ్ విస్కీ. ఎంత? 5500. హలో గాయ్స్, ఈరోజు నేను ఎక్కడున్నానంటే మనము మేరీల్యాండ్కి వచ్చాము. సో ఫెడరిక్ ప్లేస్ కి మన కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. సో నిన్న నాన్నకి వైట్ హౌస్ చూపించాము. సో ఈ రోజు మ్యాన్షన్ హౌస్ లాంటి పెద్ద పెద్ద వైన్ హౌస్ చూపిస్తున్నాను. సో అది ఎంత పెద్దగా ఉన్నది ఏంటి అంటే, ఇండియాలో వైన్ షాప్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో లోపలికి అంత పెద్ద యాక్సెస్ ఉండదు కదా. ఇక్కడ ఫెడరిక్ లో వైన్ షాప్ అంటే ఎంత పెద్దగా ఉంటది, ఎలా ఉంటది అనేది చూద్దాము. చూడండి ఇప్పుడు ఎట్లుందో, ఎంత పెద్దగా ఉందో వైన్ షాప్. చూడు, ఇదంతా ఒక పెద్ద గోడౌన్ లాగా ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇదంతా వైన్ షాపే. సో మనము లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి, ఎందుకు ఈ వైన్ షాప్ సో స్పెషల్, మనకి ఎన్సీలో ఏంటి, ఇక్కడ తేడా ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం. లెట్స్ గో ఇన్సైడ్. ఓ చూడండి, అసలు పెద్ద గోడౌనే ఉంది, మందు షాపు. ఈ వైన్ హౌస్ అంటే ఫస్ట్ అసలు అన్ని వైన్స్ చూడండి, మొత్తం ఇవన్నీ వైన్ బాటిల్లే, మొత్తం వైన్ బాటిల్సే. ఇక్కడ ఒక సెక్షన్ అంతా మొత్తం వైన్ షాప్లే. ఇదిగోండి, అంటే వైన్స్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మెర్లోట్, ఓకే, అన్ని దీంట్లో వైన్స్లో ఎన్నెన్ని రకాలు ఉంటాయి యాక్చువల్లీ ఫ్లేవర్స్. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇటాలియన్ వైట్స్ అని, ఓకే, పోర్చుగల్, ఓకే, ఇక పోర్చుగల్, స్పానిష్. సో అన్ని రకాలైన వైన్స్ ఉన్నాయి. సో ఇటువైపు ఒక సెక్షన్ అంతా వైన్సే ఉన్నాయి. సో ఇది లేదు అన్నట్టు కాదు, మొత్తం పెద్ద ఓ వేర్ హౌస్, అంటే ఓ వేర్ హౌస్లోనే ఇవన్నీ ఉన్నాయి. ఇది పెద్ద డీమార్ట్ లాగా, డీమార్ట్ లాగా పెద్ద పెద్ద చాలుడు. ఎంత యూజువల్లీ ఇండియాలో ఇంత పెద్ద వైన్ షాప్ ఉండదు కదా. సో మొత్తం మా నాన్నకు చూపిస్తున్నా అన్ని ఇక్కడ ఎట్లుంది వైన్ షాప్ ఏంటి అనేది, ఎంత పెద్దగా ఉంది ఏంది ఇక్కడ ఏంటని. సో ఇది ఎంట్రన్స్ యాక్చువల్లీ. సో ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎన్సీకి మేరీల్యాండ్కి ఏంటి, యూజువల్లీ మేరీల్యాండ్లో తక్కువ ఉంది అంటారు, ఎందుకంటే ఒక 2% దాకా సేల్స్ ట్యాక్స్ ఉండదు ఇక్కడ. సో బాటిల్ మీద ఒక మనకి $5 నుంచి $10 వేరే బాటిల్స్ మీద $5 to $10 వేరీ ఉంటుంది. సో డెఫినెట్గా ఒక $5 తక్కువే ఉంటుంది ప్రతి బాటిల్ మీద, $10 దాకా తక్కువ ఉంటుంది. సో అందుకే చాలా మంది మేరీల్యాండ్కి వచ్చి బాటిల్స్ ఇలా తీసుకుంటారు. ఇక్కడ చాలా వెరైటీస్ అంటే ఇక్కడ బాగా ఎక్కువ దొరుకుతాయి. ఎన్సీలో ఏంటంటే ఏబీసీ అనేసి మొత్తం ఏంటంటే స్టేటే మెయింటైన్ చేస్తుంది, ఏబీసీ స్టోర్స్ ఏ ఉంటాయి. సో ఏంటంటే లిటిల్ బిట్ చెప్పాలంటే మోనోపోలీ, అందుకే వాళ్ళు రేట్లు వాళ్ళు ఎంత పెడితే అంత. కానీ ఇక్కడ ఇదేంటంటే ఫెడరిక్ వైన్ షాప్ ఏంటంటే ఈ వైన్ హౌస్ ఇక్కడ లోకల్స్ మెయింటైన్ చేస్తారు, అంటే ఎవరైనా మెయింటైన్ చేసుకోవచ్చు, ఇట్స్ స్టేట్తో సంబంధం లేదు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ మేరీల్యాండ్ అన్నమాట. సో అందుకే రేట్లు కూడా కొంచెం తక్కువ ఉంటాయి. సో మనం చూద్దాము ఇక్కడ ఏ బ్రాండ్స్ ఉన్నాయి, మనకు తెలిసిన బ్రాండ్స్ ఏంటి, కొత్త బ్రాండ్స్ ఏంటి, అవన్నీ చూద్దాము. ఓకే, ఇక్కడ చూస్తే మీరు జపనీస్ విస్కీ చూపిస్తా. ఇవన్నీ మంచి ఫేమస్. టోకీ ఒకటి, ఓకే, అండ్ యమజాకి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మేము టేస్ట్ చేసింది హిబికి ఉండాలి, హిబికి కూడా ఇక్కడ ఎక్కడో ఉంటుంది. చూడండి ఇక్కడ ఆఫర్స్లో కూడా పెట్టారు. డివార్స్ చాలా మందికి ఐడియా ఉంటుంది, డివార్స్ వైట్ లేబుల్ ఇక్కడ $31. ఇది మనకు ఈ బ్రాండ్ సుపరిచితమే, జానీ వాకర్ డబుల్ బ్లాక్. ఇక్కడ చూడండి $38 ఉంది. ఇది చూడండి బ్లాక్ లేబుల్ అయితే $30. సో అదే ఇక్కడ చూడండి బ్లాక్ లేబుల్ పెద్దది అయితే, అంటే ఇదంతా ఇది 1.75 లీటర్స్. ఇది ఈ బాటిల్ అంటే ఈ బాటిల్ 1.75 బ్లాక్ లేబుల్, ఆల్మోస్ట్ $60 ఉంది. ఎన్సీలో అయితే ఏంటంటే ఒక 65-69 ఉంటది, క్లోజ్ టు $70 దాకా ఉంటది జానీ వాకర్. ఈ జానీ వాకర్ అంటే అందరికి తెలిసిందే,
మనకి. జానీ వాకర్ నాన్న నేను ఇండియా కూడా ఒకసారి తీసుకొని వచ్చాను, సో నాన్నకు కూడా ఐడియా ఉంది. ఇది చూడు, యూజువల్లీ నాకు తెలిసి ఎవరికైనా లిక్కర్ తీసుకున్నా అంటే మామూలుగా మనకు తెలిసి ఉంటది. చూడు ఇది ఎంత పెద్ద బాటిల్. ఈ బాటిల్ గ్లెన్మోరాంగి అందరికి ఐడియా ఉంటది. చాలా మంది యూఎస్ నుంచి వచ్చే వాళ్ళందరూ గ్లెన్మోరాంగి తాగుతారు, ఎందుకంటే ఇది మంచి స్కాచ్. ఇది హైలాండ్ స్కాచ్. ఇది సో చాలా బాగుంది. ఈ రేట్ ఎంత ఉంది? ఓ మై గాడ్, దీస్ ఆర్ వెరీ. ఇది గ్లెన్మోరాంగి ఇది $109 ఉంది, అంటే $110. ఇది కొన్ని చూపిస్తాను ఎంత కాస్ట్, మీరు షాక్ అయిపోతారు కొన్ని చూస్తే. ఇదిగో ఈ దీంట్లో ఉన్న ఇది లాక్ ఉంది, ఎందుకంటే దీని రేట్ చెప్తే మీరు షాక్. ఆల్మోస్ట్ $5,500 అంట ఈ లాస్ట్ డ్రాప్ అని. ఇది సింగిల్ మాల్ట్ స్కాచ్, మీకు కనిపిస్తుంది అనుకుంటా, లోపల ఉంది. ఇది లాస్ట్ డ్రాప్ కంపెనీ, అంటే జస్ట్ బ్రాండ్ లాస్ట్ డ్రాప్. కానీ ఏంటి స్పెషల్ అంటే 1970, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 30 + 56 years ఓల్డ్ అండ్ 56 years ఓల్డ్ స్కాచ్ విస్కీ. ఎంత? $5,500. సో వావ్, సో ఎంత ఎక్స్పెన్సివ్. అందుకే దీన్ని తాళం వేసారు చూడు, తాళంలో వేసేసి పెట్టారు. ఇక్కడ చూద్దాం. ఈ మెకెలెన్ చాలా మందికి ఐడియా ఉంటది. మెకెలెన్ చూడండి, ఇక్కడ హైలాండ్ సింగిల్ స్కాచ్ విస్కీ. హైలాండ్ రేర్ కేస్. ఇది 2024 రిలీజే, బట్ ఇది ఎంత ఉంది? 360 ఉంది. సో ఇంకోటి హౌస్ ఆఫ్ హ్యాజిల్వుడ్ అంట, ఇది కూడా 36 years ఓల్డ్. ఇది మాత్రం $1,500. అండ్ గ్లెన్ఫిడిచ్ మీకు అందరికి చాలా మందికి తెలిసి ఉంటుంది. గ్లెన్ఫిడిచ్ చూడండి, చూపిస్తాను ఎంత అనేది. గ్లెన్ఫిడిచ్ 2131 years. ఈ రోజు చెప్పాను కదా హిబికి మేము తాగింది 12 years ఓల్డ్, కానీ ఇక్కడ 30 years ఓల్డ్ హిబికి జపనీస్ స్కాచ్. ఇది జపనీస్ విస్కీ. ఇదంతా తెలుసా? లిటరల్లీ $7,000 అంటే క్లోజ్ టు 6,50,000. ఇది 6,50,000 ఈ బాటిల్. లీటర్ 700 ml. మళ్ళీ లీటర్ అంటే 700 అట్లా 1000 ml రాదు. 700 ml 30 years ది ఇంత. సో ఈ బ్రాండ్ ఈ రోజు తాగింది, కానీ 30 years కాదు, 12 years. సో హిబికి జపనీస్ విస్కీ బాగానే మంచిగా ఉంటది, తాగడానికి బాగానే ఉంటది. సో అది సో $7,000. అది మనం తాగింది 12 years ఓల్డ్. అది తక్కువే, మరి అంత ఎక్స్పెన్సివ్ ఉండదు. ఇక్కడ రెడ్ బ్రెస్ట్ ఐరిష్ విస్కీ. ఇది చాలా బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది కూడా బాగుంటుంది. అండ్ బాల్వెనీ అనేది కూడా బాగుంటుంది. ఇది ఉంది మన ఇంట్లో ఉంది, 60 years ఉంది. మన ఇంట్లో 12 years ఉంది. గ్లెన్లివెట్ ఉంది 12 మన ఇంట్లో. ఈ మెకెలెన్ ఈడ 15 years డబుల్ ఓక్ అయితే $165 అండ్ ఎడిషన్ అయితే $155. ఈ బ్రాండ్ నా దగ్గర ఉంది, 15 years దే ఉందా మెకెలెన్. ఇంకా తీయలేదు, మనం ఓపెన్ చేసి ఒకసారి విల్ హ్యావ్ ఇట్. బ్లూ లేబుల్. అసలు బ్లూ లేబుల్ మీ అందరికీ తెలుసు. బ్లూ లేబుల్ ఒకటి. జానీ వాకర్ 18 years అయితే $90. ఇండియాలో ఎంత ప్రైస్ ఉందో మీరు నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అసలు జానీ వాకర్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ ఇది 18 years $90. అంటే ఇండియాలో ఎంత ఉందో ఐ డోంట్ నో. బ్లూ లేబుల్ అయితే ఇక్కడ $200 ఉంది. సో ఇండియాలో ఎంత ఉంటుంది. అండ్ అన్నిటికంటే మీకు ఇంకొకటి చూపిస్తా. ఇవి కూడా యాక్చువల్లీ లోపలే పెట్టారు. ఇది చూడండి, ఇంద్రి మన విస్కీ, మన ఇండియన్ విస్కీ. ఇది ఇండియన్ విస్కీ సింగిల్ మాల్ట్. ఇది ఎంత ఉంది తెలుసా? $72 ఉంది. ఇది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇంద్రి మన ఇండియన్ $72 ఉంది. మన ఇండియన్ దాంట్లో అమృత్ ఒకటి, ఇంద్రి ఒకటి చాలా ఫేమస్, చాలా బాగుంటాయి. సో అమృత్ అయితే క్లోజ్ టు $100 దాకా 100 కొంచెం ఎక్కువే ఉండాలి. నా దగ్గర అమృత్ ఉంది, అది బాగుంటుంది. ఇది ఇంద్రి కూడా $71 ఉంది. హిబికి ఇక్కడ అన్ని జపనీస్ విస్కీస్ అన్ని ఇక్కడ. హ్యాజల్బర్న్, గ్లెన్ఫిడిచ్ 19 years $200. ఇది చూడ ఈ సెక్షన్ అంతా మొత్తము ఇవన్నీ విస్కీ స్కాచ్. ఇక్కడ బోర్బాన్ ఏంటంటే అమెరికన్ విస్కీని బోర్బాన్ అంటారు. కెంటకీ ఫేమస్. టెనీసీలో జాక్ డేనియల్స్ అది ఫేమస్. సో కొన్ని స్టేట్స్ కి కొన్ని బోర్బాన్ స్పెషల్స్ ఉన్నాయి. ఇవన్నీ 1972 ఇవన్నీ బ్రాండ్స్. సో ఇవన్నీ ఇలా కొంచెం యూజువల్ ఇలా ప్రైస్ డిస్కౌంట్లు ఉంటాయి. మన ఇండియాలో ప్రైస్లో మందుల్లో డిస్కౌంట్లు కనపడవు కదా. మనం ఇండియాకి ఇక్కడికి తేడా చూడండి. ఎందుకంటే ఇండియాలో మనం చేయి పెట్టి బాటిల్ అడిగి తీసుకోవడమే, కానీ ఇక్కడ చూడండి మొత్తం ఎవ్రీ బాటిల్, ఈచ్ అండ్ బాటిల్ ఇట్లా నీట్గా షోకేస్ చేసి మనకి ఏది కావాలో అది మొత్తం నచ్చింది తీసుకొని పోవచ్చు. ఈ బ్రాండ్ విస్కీస్లో ఇది కూడా చాలా మంది కెంటకీ స్ట్రైట్ బోర్బాన్, ఇది కూడా బాగా ఫేమస్. ఇది తీసుకుంటారు విస్కీస్లో. ఇదిగోండి మనకు బాగా తెలిసిన బ్రాండ్, ఇదిగోండి జాక్ డేనియల్స్. జాక్ విత్ కోక్ అంటారు, జెంటిల్మెన్స్ డ్రింక్ అంటారు. ఇది టెన్నీసీలో. ఇది చూడండి రేట్ అయితే చాలా తక్కువ. ఇది అంటే విస్కీస్ అంటే అమెరికన్ విస్కీస్ ఆర్ ఆఫ్ కోర్స్ చాలా రేటు తక్కువ ఉంటుంది, బాగుంటుంది. స్కాచ్ అంత లైట్గా ఉండదు, కానీ ఇది కొంచెం హార్డ్ ఉంటుంది. బట్
బాగానే ఉంది, మంచిగా ఉంటాయి. ఇది చాలామంది కొందరు కోక్తో తాగుతారు, మన ఇండియాలో కూడా అలవాటు కోక్తో తాగడం. అండ్ అందరికీ తెలిసిన బ్రాండ్ ఇంకొకటి ఇదిగోండి జిమ్ బీమ్ బోర్బాన్ విస్కీ, అది బోర్బాన్. సో బోర్బాన్ ఇది కెంటకీ జెంటల్మెన్ అంట. ఓకే, నాప్ క్రీక్ కూడా బాగా చాలా మంది సెలెక్ట్ చేసుకుంటారు. ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా కెంటకీ విస్కీ. కెంటకీ ఈజ్ ఫేమస్ ఫర్ కేఎఫ్సి లాగానే. ఇది ఏంటంటే కెంటకీ ఈజ్ ఫేమస్ ఫర్ బోర్బాన్ విస్కీస్. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా అన్ని ఉన్నాయి. మన ఎన్సీలో కూడా ఇలా లిక్కర్ షాప్స్ ఉంటాయి, కానీ ఏబీసీ వాళ్ళే చేస్తారు, ఏబీసీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. అదంటే కొంచెం స్టేటే మెయింటైన్ చేస్తుంది. ఇంత పెద్దగా ఉండవు. అక్కడ ఏంటంటే కొన్ని బ్రాండ్స్ కొంచెం వెరైటీస్ లాగే ఉంటాయి, ఇంత పెద్దగా అసలు ఉండదు. నాకు తెలిసి దీంట్లో ఒక 20-30% ఉంటుందేమో. ఇదైతే చాలా పెద్దగా ఉంది. అన్ని వెరైటీస్ ఉన్నాయి, అన్ని బాటిల్స్, అన్ని బ్రాండ్లు ఉన్నాయి ఇక్కడ అసలు. ఒకసారి ఇది చూడు బాటిల్, ఎంత వయ్యారంగా ఉందో ఈ బాటిల్. ఇది చూడు ఎట్లుందో. ఇది వుడ్ఫోర్డ్ రిజర్వ్ కూడా, ఇది కూడా చాలా మందికి ఇష్టమే ఈ బ్రాండ్. వుడ్ఫోర్డ్ రిజర్వ్ ఇది అందరికీ నచ్చుతుంది. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తా. ఇంకా మనకి ఇండియాలో ఏమంటారు, ఇప్పసారా అంటారు కదా, కొందరు ఇప్పసారా తాగుతారు, కొందరు అది మన సైడ్ యాక్చువల్లీ ఇప్పసారా కొంచెం బ్యాన్ కదా ఇప్పసారా, కానీ ఇక్కడ కొన్ని చోట్ల ఇప్పసారా వీళ్ళు అమ్ముతారు. దాన్ని మూన్ షైన్ అంటారు. మూన్ షైన్ టెనిసీలో కూడా ఓలే అనే బ్రాండ్ ఉంటుంది, అది ఫేమస్. అది కూడా ఇక్కడ ఉంది, చూపిస్తాను చూడండి ఇప్పసారా ఎట్లా ఉంటుంది అనేది. దాంట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ పర్ వాల్యూమ్ చూపిస్తే మీరు షాక్ అవుతారు లిటరలీ. అది ఇదిగోండి, ఇవన్నీ ఏంటంటే కైండ్ ఆఫ్ మూన్ షైన్స్ అయ్యేవి. మీకు మెయిన్గా ఇప్పసారా మీకు చూపించాలంటే ఇది పినకలోడా, ఒక్కొక్క ఫ్లేవర్. షుగర్ ల్యాండ్ ఇది చూడండి 750 ml, ఇది 35% ఆల్కహాల్ ఉంది. కొన్ని మూన్ షైన్స్లో 80% ఉంటుంది లిటరల్గా. యాపిల్ పాయ్ మూన్ షైన్ ఏంటంటే ఇవన్నీ రూట్ బీర్, ఇవన్నీ కొంచెమే ఉన్నాయి. అంటే 750 ml అంటే 35% ఆల్కహాల్ ఉంది. ఓకే, ఐ థింక్ మిడ్ నైట్ అనుకుంటా. ఇది 50% ఆల్కహాల్, 100% మిడ్ నైట్ మూన్ షైన్. ఇదే ఇప్పసారా, ఈ బాటిల్ ఇప్పసారా బాటిల్ చూడండి, లిక్విడ్ ఎట్లుంది చూడు, సారా లాగే ఉంది కదా. సో ఇది ఇంకొకటి ఒక బ్రాండ్ ఉంటుంది, ఏంటది కనిపిస్తలర్స్. ఇది 1.75 లీటరు. ఇది చూడండి టెనిసీ ఫైర్. ఈ విస్కీస్ అయితే అమెరికాలో బాగా చీప్. బోర్బాన్ విస్కీస్ చాలా అంటే చాలా చీప్. ఈ సెక్షన్ మొత్తం అంతా అవే ఉన్నాయి. ఇదైతే ఇప్పసారా, ఇదంతా అయితే ఇక్కడ వీట్ విస్కీ ఫ్లేవర్స్, ఇంకా ఈచ్ ఫ్లేవర్ స్ట్రాబెరీ ఉంది, కొన్ని వేరే మ్యాంగో కూడా ఉన్నాయి, కొన్ని కుకుంబరు, పైన్ పినకలోడా అని చాలా అట్లాంటి అన్నీ ఉన్నాయి. ఇక్కడ హైవేస్ట్, నాప్ క్రీక్, ఇక్కడ అన్నీ ఒక్కొక్క వెరైటీ. ఓకే, ఇక్కడ ఏమున్నాయి అంటే ఇక్కడ అన్నీ డైరెక్ట్గా కొన్ని బోర్బాన్ క్రీమ్ లిక్కర్స్ అంట. ఇవి డైరెక్ట్గా మనకు అంత నచ్చవు, కొంచెం అన్ని ఆలివ్ పినకలోడా కానీ ఇట్లా జస్ట్ ఫ్లేవర్స్ ఉంటాయి, డైరెక్ట్గా క్రీమ్ దాంట్లో కలిపేసుకొని తాగడం. సో ఇవన్నీ రమ్తో ఉండేటివి. ఇవేంటిది బోర్గాటా, చాక్లెట్ అండ్ ఆరెంజ్ లికార్ అంట, ఇటాలియన్. ఇవన్నీ ఇటలీకి సంబంధించినవి. లికార్ ఇవన్నీ. ఎల్డర్ ఫ్లవర్, మన ఛానల్ మీరు చూస్తూ ఉంటే నేను ఎల్డర్ ఫ్లవర్తో నేను చాలా కాక్టైల్స్ చేశా ఆల్రెడీ. మన దగ్గర కూడా ఉండాలి. ఎల్డర్ ఫ్లవర్ అంటే ఈ ఫ్లవర్లో నుంచి తీస్తారు. ఇది కొంచెం తీయగా బాగుంటుంది. ఇది మిన్నసోటా అంటే చూడండి, అరోమాస్ ఆఫ్ హనీ సకల్ అండ్ జాస్మిన్ మిక్స్ విత్ వైట్ గ్రేప్ అండ్ ఫ్లేవర్స్ ఆఫ్ పేర్ ఫర్ ఎ స్వీట్ అండ్ గ్రీన్ ఫినిష్ అండ్ ఇది చాలా బాగుంటుంది. ఇది కాక్టైల్స్లో యాడ్ చేసుకోవడానికి అండ్ డైరెక్ట్ అట్లా చాలా మంచిగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మిక్సర్స్, ఇవన్నీ మిక్సర్స్, కాక్టైల్స్లోకి మిక్సర్స్, కాక్టైల్స్లోకి వేసుకోవాల్సిన ఆల్కహాల్ ఫ్లేవర్స్, ఇవన్నీ డైరెక్ట్ చూడు, ఇవన్నీ మిక్సర్. ఇవన్నీ మిక్సర్, స్వీట్ అండ్ సోర్ ప్రీమియం మిక్సర్స్ అంటే ఇవన్నీ కాక్టైల్ మిక్సర్స్. ఇవన్నీ ఇలా సిరప్స్ ఇటువైపు ఉన్నాయి. మన ఛానల్లో మనకు ముందు కాక్టైల్ వీడియోస్ మనం బాగా చేస్తుండే కదా, కాక్టైల్ వీడియోస్ చేస్తుండే. ఆ కాక్టైల్ వీడియోస్లో మీరు కొన్ని నేను వాడాను ఇక్కడివి. సో ఇక్కడ మనకు షుగర్ సిరప్స్ ఇంకా ఇవన్నీ పినకలోడాకి మనకు వాడాల్సినవి సిరప్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది జింజర్ బియర్, మిస్టిక్, మ్యాంగో అని ఇవన్నీ టానిక్స్. ఇవన్నీ ఏంటంటే మార్గరిటా ఫైర్ బాల్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ మనం టేస్ట్ చేయొచ్చు. ఈ లోపల యూజువలీ టైమింగ్స్ ఉంటాయి. ఫెడరిక్ వైన్ హౌస్ అని, ఇక్కడ ఏంటంటే వైన్ టేస్టింగ్ చేయొచ్చు. అంటే రైట్ నౌ ఇట్ ఇస్ నాట్ ఓపెన్, కానీ ఇప్పుడైతే ఓపెన్ లేదు.
బట్ ఏంటంటే ఈ సెక్షన్లో మొత్తం వైన్ టేస్టింగ్ చేయొచ్చు మనం. వైన్ టేస్ట్ చేసి ఏది నచ్చితే యాక్చువల్లీ అది మనం తీసుకెళ్ళచ్చు. వాళ్ళు మనకి సజెస్ట్ కూడా చేస్తారు, మేము ఇట్లా ఎన్సీ నుంచి వచ్చాము, ఏ వైన్ బాగుంటుంది ఇక్కడ లోకల్ వైన్ అని. అంటే ఇక్కడ ఎందుకంటే మేరీల్యాండ్లో కొంచెం వైనరీస్ ఇవన్నీ కొంచెం ఎక్కువే, సో వాళ్ళు సజెస్ట్ చేస్తారు, మనం అది తీసుకోవచ్చు మనకి తెలియకుంటే. అండ్ కొన్ని మనకి ఇట్లా ఇట్లా చిన్నవి కూడా ఉంటాయి, ఇట్లా ఇవన్నీ 30 ml 60 ml లాగా చిన్న చిన్న బాటిల్స్. ఇవన్నీ ఏదంటే మనం ఎక్కువ లైట్గా అలా తీసుకోవాలి, ఒక పెగ్గట్లా కొట్టాలి అన్నప్పుడు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే ఎవరికి ఏది కావాలో అన్నీ ఉంటాయి. ఇదేంటంటే వన్ స్టాప్ అన్నమాట, వన్ స్టాప్ షాప్ ఫర్ వైన్. సో వైన్, లిక్కర్, బీర్, ఎవ్రీథింగ్. ఇక్కడ కానీ వైన్ షాప్ అంటాం మనం, బట్ ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ సాఫ్ట్ డ్రింక్స్, సోడాస్, స్పార్క్లింగ్ వాటర్స్, ఇవన్నీ ఈ లాస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ ఇట్లా పెట్టేశారు. మెయిన్గా వైన్స్ బాగుంటాయి. ఇంకా మన మేరీల్యాండ్ ఎన్సీ ఏంటంటే, ఎన్సీ యాక్చువల్లీ బీర్లకు చాలా ఫేమస్. బీర్ కొంచెం తక్కువ ఉంటాయి కానీ వెరైటీస్ ఉంటాయి చాలా. బీర్ నీకు డిస్టిలరీస్ ఉంటాయి అక్కడ. మనం ఇంకోసారి ఎన్సీలో మనం బీర్ డిస్టిలరీ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఒక డీటెయిల్గా ఒక వీడియో చేద్దాం. అక్కడ ఎన్సీ ఈజ్ ఫేమస్ ఫర్ బీర్, కానీ మేరీల్యాండ్లో వైన్స్ బాగుంటాయి. అందుకే అక్కడ ఫస్ట్ మనం చూపించాం కదా వైన్స్, ఎన్ని వైన్స్ ఉన్నాయి చూడండి, చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం దూరం పోతే కూడా మన లోపలికి ఉంటే కూడా వోడ్కా ఇవన్నీ ఉంటాయి. నేను అక్కడికి వెళ్దాం మనం. నా ఫేవరెట్ బ్రాండ్స్లో అబలార్, ఇది ఒక స్పేస్ సైడ్ అనేది యాక్చువల్లీ స్కాట్లాండ్ ఒక ప్లేస్, అది హైలాండ్ అనేది ఒక ప్లేసు. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ బట్టి అక్కడ ఉండే వాటర్ బట్టి యాక్చువల్లీ దాని యొక్క కొంచెం రుచి కానీ రంగు కానీ మారుతుంది. సో స్కాట్లాండ్లో ఉన్న విస్కీని స్కాచ్ అని అంటారు, అంతే మించి పెద్ద తేడా ఏం లేదు. స్కాట్లాండ్లో తయారు చేసే విస్కీని ఎంతనా ఏది అంతేనా $50 అంటే నీకు 4,500 అట్లా పడుతుంది, 4,000. సో ఇక్కడ ఇవన్నీ ఒకటి డబుల్ వుడ్ కాస్క్ అంటారు. ఒక డ్రమ్ అంటే ఒక చెక్క దాంట్లో పెడితే అది సింగిల్ మాల్ట్, ఇంకోటి డబుల్ కాస్క్, అట్లా అని ఏ కాస్కుల్లో పెట్టే దాన్ని బట్టి ఇట్లా. బాల్వినీ కూడా అంతే, అది కూడా చాలా బాగుంటుంది. సో మెకెలాన్ ఫేవరెట్ ఇది $70. ఇది కూడా ఫేవరెట్. ఇది కూడా చాలా లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మనము ఇంటికి వెళ్ళాక ఒకసారి ఓపెన్ చేసి నీకు ఇదే బాటిలే ఉంది, 12 అన్నా ఉండాలి, నా దగ్గర 15 అన్నా ఉండాలి. ఇవన్నీ బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. ఇది తాగుదాం ఒకసారి. ఓకే, ఇటువైపు చూస్తే మీకు ఇదిగోండి గ్రే గూస్ లాంటిదే, ఇది వోడ్కా. ఓకే, సో ఇంత పెద్ద బాటిల్ చూడండి, ఇది 1.75 వోడ్కా డిస్టిల్డ్ అండ్ బాటిల్డ్ ఇన్ ఫ్రాన్స్. కోటే అజూర్ అంటే ఏదో సంథింగ్, ఇది పేరు పలకడానికి కూడా విచిత్రంగా ఉంది. సో అంత పెద్ద బాటిల్ 1.75. ఎంత అది అని అంటే ఇది ప్రస్తుతానికి రేట్, ఓ మై గాడ్, ఇట్స్ వెరీ వెరీ చీప్, $20. కానీ ఇది $20 అనుకుంటా. 1.75 కొంచెం ఎక్కువ ఉంటుంది. 1.75 అది కూడా 19.25 అన్నాడు. ఇక్కడ ఉన్నట్టుంది. ఓకే, $40. ఒకటి ఓడ్కా ఒక దాంతో తయారు చేస్తారు. తర్వాత మనము మెక్సికన్ మామూలుగా ఏంటి టకీలా అయితే గన అది దేంతో తయారు చేస్తారంటే అగువా అనే దాంతో తయారు చేస్తారు. ఈ కొంచెం అంతా మన వోడ్కా అంతా ఏంటంటే పొటాటోస్తో తయారు చేస్తారు. పొటాటోస్తో షుగర్ కింద కూడా చేస్తారు. కొన్ని అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో ఒక్కొక్క దాంతో తయారు చేసేదాన్ని దాంతో అట్లా పేర్లు వోడ్కా, టకీలా ఇలా ఉన్నాయి. ఇక్కడ కూడా తులమోర్ అని ఇది కూడా బాగానే ఫేమస్. బుష్ మిల్స్ కూడా చాలామంది, ఇది కూడా ఐరిష్ విస్కీ చాలామంది ప్రిఫర్ చేస్తారు. స్కాట్లాండ్వి, ఐరిష్వి ఇవన్నీ. ఇదైతే ఈ బ్రాండ్ కూడా రెడ్ బ్రెస్ట్, ఇది బాగుంటుంది. మొత్తం స్టోర్ ఎంత పెద్దగా ఉంది చూడండి, ఇట్స్ వెరీ బిగ్. చుట్టూ మందు బాటిల్. మనం ఇక్కడ ఒకసారి మన కజిన్ వాళ్ళ గృహప్రవేశం దావత్కి ఇక్కడికే వచ్చాము. సో బ్రాండీ నుంచి ఎవ్రీథింగ్ అంతా ఇక్కడంతా అబ్సల్యూట్ వోడ్కా, ఇవన్నీ అందరికీ తెలిసిన బ్రాండ్సే. అబ్సల్యూట్ వోడ్కాకి అంతా ఒక సెక్షన్, నో కన్ఫ్యూజన్ అన్నమాట. సో గ్రే గూస్ అందరికీ ఐడియా ఉంది కదా, ఫేమస్ బ్రాండ్. సో ఇది కూడా $32, 1.75 అయితే $42 ఉంది ఇక్కడ. చూడండి ఇవన్నీ వోడ్కానే బ్రాండ్స్.
కాఫీ ఫ్లేవరు, ఈ ఫ్లేవర్డ్ ఎక్స్ప్రెస్సో ఫ్లేవర్డ్ అంట, కాఫీ ఫ్లేవర్డ్, పీచ్ ఫ్లేవరు, అసలు అట్లాంటి ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇట్లా మా నాన్నకు కూడా కొంచెం కొత్తగా ఉంది, ఇదేంటి ఇంత పెద్ద వైన్ షాపు, అన్ని లిక్కర్ షాపు అనేది. సూపర్గా ఉంది యాక్చువల్లీ. అంటే కొందరు బ్రాండ్స్, కొందరు ఎట్లా అంటే కొన్ని లాట్ ఆఫ్ వెరైటీస్ ట్రై చేయాలనుకుంటుంటారు కదా, లైక్ బ్రాండ్స్ ట్రై చేసుకోవాలి అట్లా. జస్ట్ అది కొందరికి ఇష్టం ఉంటుంది, తాగేది మూత అయినా సరే కొంచెం టేస్ట్ చేయాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి దిస్ ఈజ్ ద ప్లేస్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా బాగుంది. అందుకే మా నాన్నకి ఒకసారి ఇండియా నుంచి వచ్చాడు, అక్కడ వైన్ షాప్స్ ఎలా ఉంటాయో తెలుసు, కానీ ఇక్కడ ఎలా ఉంటాయి అనేది తెలియదు కదా. సో ఫెడరిక్ వచ్చాము. ఇది కూడా చూసే ప్లేసే. ఎవరైనా మేరీల్యాండ్కి వచ్చి ఇట్లా ఫెడరిక్ ప్లేస్ దగ్గర ఉంటే కన్నా ఈ వైన్ షాప్ చూడొచ్చు, కలెక్షన్ చూడొచ్చు, ఏవేవి ఉన్నాయి, అండ్ రేట్లు కూడా తక్కువే. సో ఎవరైనా వస్తే తీసుకోవచ్చు. యూజువల్లీ వాషింగ్టన్లో అయితే కాస్కోలో కూడా అమ్ముతారు, కొన్ని డీల్స్ కూడా అమ్ముతుంటారు. సేమ్ కాస్కోలో మాత్రమే, వాషింగ్టన్లో మాత్రమే అమ్ముతారు. ఇంకా చాలా మటుకు కాస్కోలో ఎన్సీలో అమ్మరు. ఓన్లీ బీరు వైన్ మాత్రం అమ్ముతారు కాస్కోలో. బట్ మెయిన్గా ఈ విస్కీలు ఇవి అమ్మరు. సో విస్కీలు అలా తీసుకోవాలంటే ఇలాంటి లిక్కర్ షాప్కి రావాలి. సో ఇక్కడైతే మనకు కావాల్సిన బ్రాండ్లు ఉంటాయి. అండ్ ఇది ఆర్గానిక్ టకీలా అంట. ఇది చూడండి టకీలా, ఇవన్నీ టకీలా బాటిల్స్, స్కార్పియన్, ఇవన్నీ స్పానిష్, మెక్సికన్ వోడ్కా బ్రాండ్స్ ఇవన్నీ. సో అండ్ ఇవన్నీ బీర్స్ అన్ని ఒక సెక్షన్. అంటే ఒక ర్యాక్సే యాక్చువల్ ఒక్కొక్క బ్రాండ్కి, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆల్కహాల్కి ఒక సపరేట్గా అట్లా ఉన్నాయి. ఇదన్నీ బీర్లు, ఇక్కడ అన్ని బీర్లు. ఓకే. అండ్ మనం ఇది తీసుకోవాలని హంగామా లేదు. నీ టైం నువ్వు ఎంత స్పెండ్ చేసి, నువ్వు నీట్గా నిదానంగా నీ ఓపిక మన ఓపిక అన్నమాట. మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి అసలు ఈ మొత్తం ర్యాక్స్ అన్నీ, నా వెనకాల కనపడుతున్న ర్యాక్స్ ఇవన్నీ యాక్చువల్లీ మొత్తం వైన్సే. అండ్ ఇటువైపు మొత్తం ఇటు ఇక్కడ ఉన్నటువన్నీ మొత్తం బీర్లు. సో ఒక పెద్ద గ్రాసరీ స్టోర్, అంటే మన డీమార్ట్ లెక్కన ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళు మంచిగా సర్దుతున్నారు. ఇక్కడ చూడండి ఇవన్నీ బీర్స్, ఇవన్నీ ఏంటంటే మార్గరీటాస్. ఇది చూడండి మొత్తం అన్ని బీర్స్. ఇక్కడ అన్ని బీర్స్ ఉన్నాయి. హెనికేన్ బీర్ ఇవందరికీ తెలుసు. ఇది బడ్వైజర్, బడ్ లైట్, ఇవన్నీ బడ్వైజర్ మన ఇండియాలో కూడా బాగానే దొరుకుతుంది. స్టెల్లా, అండ్ ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి. మొడేలో ఈ బీర్ అండ్ స్టెల్లా ఆర్టిస్, ఇది బీర్ బాగుంటుంది. ఈ బీర్ నచ్చుతుంది నాకు, ఈ బీర్ బాగుంటుంది. అండ్ చాలా అన్ని కంట్రీస్ దగ్గర నుంచి వచ్చే బీర్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే కొన్ని మాక్టైల్స్ ఉన్నాయి, కొన్ని ఫ్లేవర్డ్ డ్రింక్స్, స్పార్క్లింగ్ వాటర్స్ ఇట్లా ఉన్నాయి. సో ఇది యాక్చువల్లీ ఈ వీడియోలో మీకు చూపించాలనుకున్నా. మా ఫాదర్కి కూడా చూపించి మీకు కూడా ఇక్కడ ఎలా ఉంటుంది, ఇండియాలో ఎలా ఉంటుంది, ఇక్కడ అమెరికాలో వైన్ షాప్ అంటే లిక్కర్ షాప్ ఎలా ఉంటుందని చూసాను. సో అది ఇలాంటి మంచి వీడియోస్, ఇంకా ఫ్యామిలీ వీలాగ్స్, ఒక ఎన్ఆర్ఐ లైక్ యూఎస్ఏలో మన తెలుగు వాళ్ళ ఏమేమి చేస్తాము అనేది చూడాలంటే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అంటిల్ దెన్ సీ యూ, మీ దిన్ను వర్ష ఛానల్. బాయ్. ఏమన్నా నచ్చిందా మీకు? ఎట్లుందన్న వైన్ షాప్? సూపర్గా ఉంది. ఇంత పెద్దగా ఇండియాలో ఇప్పుడు చూడు, వైన్ షాప్ ఇంత పెద్దగా ఉంటే ఇండియాలో ఎంత గోల ఉంటుందో. సో అసలు ఇక్కడ చూడండి, బయట జనాలు ఒకరైనా ఉన్నారా? ఎవరో లోపల ఒక 3-4 ఉన్నారు, ఇంత పెద్ద వైన్ షాప్ ఉన్నా. సో అదే అన్నమాట. సో యూఎస్లో అయితే అన్ని చోట్ల ఇంత పెద్దగా ఉండదు. దీంట్లో ఒక 25% కొన్ని షాప్స్, ఎన్సీలో అయితే ఏబీసీ వాళ్ళు అయితే అన్ని 20, దీంట్లో ఒక సగానికి సగం ఉంటాయేమో. కానీ ఇక్కడ మాత్రం మేరీల్యాండ్ ఫెడరిక్లో ఇది వైన్ షాప్ చాలా పెద్దగా ఉంది. చూడండి ఎట్లుంది, ఒక పెద్ద వేర్ హౌస్లోనే ఇవన్నీ పెట్టేశారు. ఇలాంటిది ఒకటి ఉంటే చాలు. ఓకే, చలో బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.